హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ కొంతమంది స్టార్ హీరోస్ బ్రాండ్స్ కి ప్రమోషన్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్న హీరోస్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉండేది మహేష్ బాబు గారు. అయితే మహేష్ బాబు గారు చాలా బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేస్తూ ఆ వచ్చిన మనీస్ ని చారిటీస్ కి డొనేషన్స్ గా అయితే ఇచ్చేస్తారు. అండ్ తర్వాత అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు కూడా చాలా బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రభాస్ గారిని మాత్రం ఇలా మనం ఎప్పుడూ కూడా బ్రాండ్ ప్రమోషన్స్లో చూడలేదు. వీటన్నిటికీ ఆయన కొంచెం దూరంగా ఉంటారు అనే చెప్పుకోవచ్చు. అయితే ఇలా యంగ్ హీరోసే కాకుండా సీనియర్ హీరోస్ కూడా బ్రాండ్స్కి ప్రమోషన్స్ చేస్తూ వీళ్ళందరికీ గట్టి పోటీ ఇస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళల్లో ఫస్ట్ ఉండేది బాలకృష్ణ గారు ఇప్పుడు చాలా బ్రాండ్స్కి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఆయన బ్రాండ్కి ఒక్క షూట్కే దాదాపు 2 నుంచి 3 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు అని ఒక టాక్ కూడా ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా ఒకప్పుడు థమ్సప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన యాడ్స్కి కొంచెం దూరంగా అయితే ఉన్నారు. సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఆయన ఇప్పుడు కంట్రీ డిలైట్ మిల్క్కి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్లో మనకి కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళే కాకుండా అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ ఏజ్లో కూడా చాలా బ్రాండ్స్కి ప్రమోషన్స్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ని ఇస్తూనే ఉంటారు. ఇలా సీనియర్ హీరోస్ అందరూ కూడా ఇప్పుడున్న యంగ్ హీరోస్కి గట్టి పోటీ ఇస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. ఇలా మూవీస్ విషయంలోనే కాకుండా ఇలా యాడ్స్ విషయంలో కూడా వీళ్ళు పోటీ పడడం చాలా కామన్ అయితే అయిపోయింది. అయితే ఏదైతే ఏంటి, మన హీరోస్ అందరూ కూడా ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా జెన్యూన్ బ్రాండ్స్ని ప్రమోషన్ అయితే చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.